క్రైస్తవులందరూ గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన రోజు ఒకటి ఉంది. అదే అక్టోబర్ 31 రిఫార్మేషన్ డే. చరిత్రలోకి వెళ్తే ఆదిమ సంఘం తర్వాత క్యాథలిజం మొదలైంది. పోప్ అలెగ్జాండర్ 6 తర్వాత పోప్ లియో అధికారంలోకి వచ్చాడు. యేసయ్య తల్లి అయిన మరియను పూజించడం, ప్రతిమలను పూజించడం, పర్గటరీ అంటే భూలోకానికి పరలోకానికి మధ్య ఒక స్థలం ఉందని, చనిపోయిన వాళ్ళ ఆత్మలు అక్కడ ఆగిపోయాయని, వాళ్ళ గురించి కానుకపెట్టిలో నాణాలు గల్లుమని మోగితే వాళ్ళ ఆత్మలు పరలోకానికి గెంతి వెళ్తుందని, ఇలాంటి తప్పుడు బోధలు పోప్ లియో మరియు బిషప్ జాన్ టెడ్జెల్ బోధించి ప్రజలను తప్పుదోవ పట్టించేవారు. ఎందుకంటే ఆ కాలంలో బైబిల్ పోప్ దగ్గర తప్ప ఎవరి దగ్గర లేదు. అందులోనూ బైబిల్ హెబ్రీ గ్రీక్ భాషలో ఉండేది. అక్కడున్న ప్రజలకు ఈ భాషలు రావు కాబట్టి దీంతో ఇవన్నీ బైబిల్లో ఉన్నాయని ప్రజలు నమ్మేవారు. ఒకరోజు ఎయిర్ఫోర్ట్ సిటీలో ఉన్న లైబ్రరీలో మార్టిన్ లూథర్ గారు బుక్స్ చదవడానికి వెతుకుతున్నప్పుడు ఆశ్చర్యకరంగా ఆయనకి బైబిల్ దొరికింది. ఆయనకి హెబ్రీ గ్రీక్ భాష రావడంతో బైబిల్ చదవడం ప్రారంభించారు. ఆయనలో ఉన్న తప్పులను దిద్దుకుని బైబిల్ ఉన్న సత్యాలను బోధించడం మొదలుపెట్టారు. అయితే పోప్ లియో తన పరిపాలన కాలమందు బిషప్ జాన్ టెడ్జెల్ని జర్మనీకి పంపించి పాప పరిహార పత్రికలను అమ్మేవారు. పాప పరిహార పత్రికలంటే చేసిన తప్పులకు వాళ్ళు చెప్పినంత డబ్బు కడితే సంతకంతో ఉన్న ఒక రసీదుని వాళ్ళకి ఇచ్చి ఈ పాపాలు పోయాయని చెప్పి ప్రజలని దోచుకునేవారు. ఇదంతా మార్టిన్ లూథర్ గారు చూసి బైబిల్కి ఇది విరుద్ధమని, యేసు రక్తమే ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రం చేస్తుందని, మీరు చేసేదంతా దయ్యపు చెడ్డ వ్యాపారమని వాళ్ళని ఖండించి బైబిల్ని అనుసరించి రాసిన 95 సిద్ధాంతాలను అక్టోబర్ 31, 1517లో విటెన్బర్గ్ చర్చ్ తలుపుకు మేకతో కొట్టాడు. దీన్నే రిఫార్మేషన్ డే, సంఘ సంస్కరణ రోజు అన్నారు. మార్టిన్ పోప్ సిద్ధాంతాలకి ఎదురు తిరగడంతో పోప్ అధికారి ఇంకా రోమన్ క్యాథలిక్ సంఘం మార్టిన్ లూథర్ గారిని వెలివేశారు. కానీ మార్టిన్ లూథర్ కి తోడుగా నిల్చున్న ప్రజలు సంఘం నుంచి వేరయ్యి లూథరన్ మిషన్ గా ఏర్పడ్డారు. దీంతో జర్మనీ చక్రవర్తి పోప్ అందరూ కలిసి మార్టిన్ మీదకి విరోధంగా లేచారు. చంపేద్దామని ప్లాన్ వేశారు. అయితే దేవుడు మార్టిన్ గారికి సహాయంగా ఫ్రెడరిక్ రాజును, మార్టిన్ స్నేహితులను లేపి ఎవరికి తెలియని చోట మార్టిన్ గారిని దాచారు. బైబిల్ అందరి చేతిలో ఉండాలని మార్టిన్ గారు ఉద్దేశించి ఆ దాచబడిన కాలంలోనే గ్రీక్ భాషలో ఉన్న బైబిల్ని జర్మన్ భాషలోకి ట్రాన్స్లేట్ చేసి గుటెన్బర్గ్ కనిపెట్టిన ప్రింటింగ్ ప్రెస్ మీద ప్రింట్ చేశారు. అలా బైబిల్ని మార్టిన్ లూథర్ గారు బయటికి తీసుకొచ్చారు. ఈ సంఘ సంస్కరణ రోజుని బైబిల్ పండుగ బైబిల్ మిషన్ వారు చేస్తారు. మార్టిన్ లూథర్ గారు చేసిన ఈ గొప్ప పని నేడు అందరం గుర్తు చేసుకుని లూథర్ని పంపిన దేవుడిని స్తుతించాల్సిన దినమే ఈ రిఫార్మేషన్ డే.